దేశంలో ఎక్కడో లేని విధంగా కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసింది. ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారో వారికి తక్కువ ధరకే సన్న బియ్యాన్ని అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈరోజు విజయవాడలో ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్న మాట్లాడదాం. సార్, ఏంటి సార్ దీని ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఎలా అందజేయబోతున్నారు ప్రజలకు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి 500 అవుట్లెట్లు, అంటే వాళ్ళ మిల్లు దగ్గర కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న షాపుల దగ్గర టెంట్లు వేసుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కుటుంబానికి 10 కిలోల చొప్పున కేవలం 52 రూపాయలకే స్టీమ్ రైస్, బీపీటీ స్టీమ్ రైసు ఏదైతే 65 రూపాయలకి మార్కెట్లో అమ్ముతున్నారో దాన్ని 52 రూపాయలకే అందుబాటులో తీసుకొచ్చాం. అదేవిధంగా బీపీటీ రా రైస్ దాన్ని కూడా కిలో 50 రూపాయలకే ఈ రోజు నుంచి అందుబాటులో తీసుకొచ్చాం. వినియోగదారులకు భరోసా కల్పించే విధంగా, అదేవిధంగా ధరల స్థిరీకరణ విషయంలో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా ఒక నిదర్శనం. ఎన్ని అవుట్లెట్లు ఏర్పాటు చేయబోతుంది అంటే ఇప్పటికే 130 అని చెప్పారు. అంటే బయట కూడా ఒక 500 అవుట్లెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఎట్లా చేయబోతున్నారు? అంటే ఈ రోజుకి 486 రైస్ మిల్ అవుట్లెట్ దగ్గర ఈరోజే ప్రారంభించారు. 150 రైతు బజార్లో 130 రైతు బజార్లో సిద్ధంగా ఉన్నాయి. రేపటి రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వాళ్ళ నియోజకవర్గాల వాళ్ళు దీన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో వినియోగదారులకి చక్కటి అవకాశం. సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఏమైనా లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయి అంటే ఎట్లా ఏ విధానం ద్వారా ప్రజలు దీనికి? లిమిటేషన్ లేదండి. కుటుంబంలో ఉన్న ఆధార్ కార్డు తీసుకొచ్చి 10 కిలోలు కుటుంబానికి అందించే విధంగా ఒక యాప్ రూపొందించాం. 10 కిలోల వరకు ఏ కుటుంబమైనా వచ్చి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ మాటలు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే 64 రకాల సరుకులు తక్కువ ధరకి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎట్లా ఉండబోతుంది ఆ కార్యక్రమం? ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అంటే సహజంగా మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు, నాణ్యమైన సరుకు తక్కువ ధరకే రావాలనుకున్నప్పుడు డీమార్ట్కి పోటీగా పెట్టాలని మేము మాకున్న 30,000 రేషన్ షాపుల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశాం. 64 సరుకుల గురించి కేంద్ర ప్రభుత్వంలోని ఎన్సీసీఎఫ్తో ఒప్పందం చేసుకుని వారి సహకారంతో ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ముందుగా మేము దీన్ని ప్రారంభించబోతున్నాం. దాదాపు 1000 మీ మార్ట్లు, అంటే మినీ మార్ట్లు అంటాం, మీ మార్ట్లుగా మేము నామకరణం చేసాం. వాటిని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో సబ్సిడీ రేట్లకి అవసరమైతే కందిపప్పు, అదేవిధంగా పామాయిల్ కూడా అందించడానికి మా ప్రభుత్వం నుంచి అటువంటి చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా మేము వెనకడ వేయకుండా, అంతిమంగా వినియోగదారుడికి బెనిఫిట్ అవ్వాలి, వినియోగదారుని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రేషన్ షాపుల్లో ఒక్కొక్కసారి కొన్ని సరుకులు అందుబాటులో లేవని చెప్తూ ఉంటారు. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ప్రజలు. మరి ఇప్పుడు ఈ మీ మాటలు రేషన్ షాపులకు అనుసంధానం చేసి ఏ విధంగా పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం? అంటే అటువంటి సమాచారం ఎవరైనా అందిస్తుంటే తప్పకుండా ఇమీడియట్గా బయట క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైనా స్కాన్ చేసి దయచేసి వినియోగదారులందరూ నేను కోరుతున్నాను, మీకు ఆ సమాచారం అందిస్తే కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే ప్రతి షాప్కి 5 నుంచి 10% ఎక్కువగా మేము సరుకులు అందిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పోర్టబిలిటీ పెట్టాం కాబట్టి, అంటే ఏ ప్రాంతం నుంచి ఎవరు వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా వారు అక్కడ సరుకు తీసుకోవచ్చు, రేషన్ సరుకు. ఆ పోర్టబిలిటీ పెట్టాం కాబట్టి అదనంగానే సరుకులు ఇస్తున్నాం, కానీ ఎక్కడ కూడా తక్కువగా మేము అందించే పరిస్థితి ఏనాడు లేదు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఇంటింటికి వచ్చి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గరే సరఫరా చేసే విధంగా కార్యక్రమం కూడా చేపట్టాం. వినూత్నంగా ఆలోచించి మేము చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమంది నష్టం జరిగే విధంగా, పొరపాట్లు చేసే విధంగా వ్యవహరిస్తుంటే మాత్రం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. రేషన్ మాఫియాని ఎంతవరకు అరికట్టారు? ఇంకా ఎంతవరకు ఉందనుకున్నారు సమాచారం? క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత పెరగాలండి. దానికి సంబంధించిన అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తం అవ్వాలి. నిఘా పెంచాం. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విజిలెన్స్ శాఖ, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా కలిసి చేయాల్సిన కార్యక్రమం ఇది. చాలా వరకు నివారించగలిగాం. అదే కాకుండా వినియోగదారుల్లో కూడా వాళ్ళ మనసులో మార్పు రావాలంటే మేము నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో 25% నూకలు ఉన్న బియ్యాన్ని ఈరోజు 10%కి తీసుకొచ్చాం. కాబట్టి తప్పకుండా క్వాలిటీ కూడా పెంచాం. కాబట్టి దాని వినియోగం అంతిమంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారని మేము నమ్మకంతో ఈ రేషన్ మాఫియాని అడ్డుకట్టడానికి రైస్ మిల్లర్స్ కూడా సహకారం అందిస్తామని మాట ఇచ్చారు, తీర్మానం చేశారు. దానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుని ముందుకెళ్తాం. అంటే ఎల్నినో ప్రభావంతో రైతులు కూడా ఒక రకమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే వ్యవసాయాన్ని సాగు చేసే విధానంలో ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా చెప్తారా? ఒకవేళ ఈ వాటర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి రైతులకు ఏం చెప్తారు? సాగు విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎల్నినో ప్రభావం అనేది కేవలం మన రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం వచ్చింది.
ఇప్పటివరకు మీరే చూసుంటారు 34% వర్షాలు తక్కువ పడ్డాయి మనకి ఈ సంవత్సరం. సో దాన్ని ఆధారం చేసుకుని దయచేసి బోరు బావులపైన ఆధారపడి వ్యవసాయం చేద్దామని అనుకుంటే కొంచెం నష్టం జరుగుతుందేమో. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి చాలా లోతుగా అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నారు అందరిలోనూ. ఆ సమాచారం వచ్చిన తర్వాత ఒక వారంలో పూర్తి స్థాయి సమాచారం వస్తుంది మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏ విధంగా రైతాంగానికి మేము ఆదుకోగలుగుతాం, ఎక్కడైనా కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలో ఇంకా తక్కువ ఉంది వర్షం నమోదైంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో నష్టం జరగకూడదు, రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ సమాచారం అందిస్తున్నాం. అది క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులతో చర్చించుకుని మీ ప్రాంతంలో ఉన్న వాస్తవాలు మీరు గుర్తించి ఆ విధంగా మీరు సాగులో పూర్తి స్థాయిలో దిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొక పదం వాడుతున్నారు తప్ప ఎల్నినో ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది, వచ్చే సంవత్సరానికి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకి తక్కువ వర్షాలు పడితే నమోదైతే దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వచ్చే సంవత్సరానికి ఒక సమస్య ఉంటుందని భావిస్తున్నారు. కానీ మేము ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాట ఇస్తున్నాను, ధరలు పెరగకుండా ఖచ్చితంగా ధరలు స్థిరీకరణ చేసే విధంగా, నియంత్రించే విధంగా బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఈ మీ మాటలు రేషన్ షాపులకు అనుసంధానం చేసి ఏ విధంగా పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం? అంటే అటువంటి సమాచారం ఎవరైనా అందిస్తుంటే తప్పకుండా ఇమీడియట్గా బయట క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైనా స్కాన్ చేసి దయచేసి వినియోగదారులందరూ నేను కోరుతున్నాను, మీకు ఆ సమాచారం అందిస్తే కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే ప్రతి షాప్కి 5 నుంచి 10% ఎక్కువగా మేము సరుకులు అందిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పోర్టబిలిటీ పెట్టాం కాబట్టి, అంటే ఏ ప్రాంతం నుంచి ఎవరు వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా వారు అక్కడ సరుకు తీసుకోవచ్చు, రేషన్ సరుకు. ఆ పోర్టబిలిటీ పెట్టాం కాబట్టి అదనంగానే సరుకులు ఇస్తున్నాం, కానీ ఎక్కడ కూడా తక్కువగా మేము అందించే పరిస్థితి ఏనాడు లేదు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఇంటింటికి వచ్చి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గరే సరఫరా చేసే విధంగా ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. వినూత్నంగా ఆలోచించి మేము చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమంది నష్టం జరిగే విధంగా, పొరపాట్లు చేసే విధంగా వ్యవహరిస్తుంటే మాత్రం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. రేషన్ మాఫియాని ఎంతవరకు అరికట్టారు, ఇంకా ఎంతవరకు ఉందనుకున్నారు సమాచారం? క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత పెరగాలండి. దానికి సంబంధించిన అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తం అవ్వాలి. నిఘా పెంచాం. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విజిలెన్స్ శాఖ, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా కలిసి చేయాల్సిన కార్యక్రమం ఇది. చాలా వరకు నివారించగలిగాం. అదే కాకుండా వినియోగదారుల్లో కూడా వాళ్ళ మనసులో మార్పు రావాలంటే మేము నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో 25% నూకలు ఉన్న బియ్యాన్ని ఈరోజు 10%కి తీసుకొచ్చాం. కాబట్టి తప్పకుండా క్వాలిటీ కూడా పెంచాం. కాబట్టి దాని వినియోగం అంతిమంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారని మేము నమ్మకంతో ఈ రేషన్ మాఫియాని అడ్డుకట్టడానికి రైస్ మిల్లర్స్ కూడా సహకారం అందిస్తామని మాట ఇచ్చారు, తీర్మానం చేశారు. దానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుని ముందుకెళ్తాం. అంటే ఎల్నినో ప్రభావంతో రైతులు కూడా ఒక రకమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే వ్యవసాయాన్ని సాగు చేసే విధానంలో ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా చెప్తారా? ఒకవేళ ఈ వాటర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి రైతులకు ఏం చెప్తారుకుంటారు? సాగు విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఎల్నినో ప్రభావం అనేది కేవలం మన రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం వచ్చింది. ఇప్పటివరకు మీరే చూసుంటారు 34% వర్షాలు తక్కువ పడ్డాయి మనకి ఈ సంవత్సరం. సో దాన్ని ఆధారం చేసుకుని దయచేసి బోరు బావులపైన ఆధారపడి వ్యవసాయం చేద్దామని అనుకుంటే కొంచెం నష్టం జరుగుతుందేమో. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి చాలా లోతుగా అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నారు అందరిలోనూ. ఆ సమాచారం వచ్చిన తర్వాత ఒక వారంలో పూర్తి స్థాయి సమాచారం వస్తుంది మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏ విధంగా రైతాంగానికి మేము ఆదుకోగలుగుతాం, ఎక్కడైనా కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలో ఇంకా తక్కువ ఉంది వర్షం నమోదైంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో నష్టం జరగకూడదు, రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ సమాచారం అందిస్తున్నాం. అది క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులతో చర్చించుకుని మీ ప్రాంతంలో ఉన్న వాస్తవాలు మీరు గుర్తించి ఆ విధంగా మీరు సాగులో పూర్తి స్థాయిలో దిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొక పదం వాడుతున్నారు తప్ప ఎల్నినో ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది, వచ్చే సంవత్సరానికి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకి తక్కువ వర్షాలు పడితే నమోదైతే దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వచ్చే సంవత్సరానికి ఒక సమస్య ఉంటుందని భావిస్తున్నారు. కానీ మేము ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాట ఇస్తున్నాను, ధరలు పెరగకుండా ఖచ్చితంగా ధరలు స్థిరీకరణ చేసే విధంగా, నియంత్రించే విధంగా బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటాం. ఇది మొత్తంగా మంత్రి నాందర్ల మనోహర్ చెప్తూ ఉన్నారు. ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారో వారికి తక్కువ ధరకే సన్న బియ్యాన్ని అందించే విధంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం. అదేవిధంగా ఎల్నినో ప్రభావంతో ఆ రైతులు కూడా పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలి. మరోవైపు ఖచ్చితంగా ఈ రేషన్ మాఫీ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి నాందర్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో మణి, RTV, విజయవాడ నుంచి.